హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైట్ మ్యూజిక్ సిరీస్లో మనం 6/8 ఎలా ప్లే చేయాలి, 6/8లో మెయిన్ ప్యాటర్న్స్ ఏంటి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇంతవరకు మనకి 3/4లో తర్వాత బాలీవుడ్ క్యారవా, తర్వాత 4/4 ఎలా ప్లే చేయాలో, దాంట్లో ఏ ప్యాటర్న్స్ యూజ్ అవుతాయో అదంతా క్లియర్గా నేను వీడియోస్ పోస్ట్ చేశాను. బేసిక్ నుంచి కూడా నా వీడియోస్ అనేటివి వస్తున్నాయి. అంటే నా స్టార్టింగ్ అసలు తబలా స్టార్ట్ ఎలా చేయాలి నుంచి లైట్ మ్యూజిక్ వరకు ఇప్పటికైతే మనం ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఈ సిరీస్లో 6/8 మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే వారికి షేర్ చేయండి. సో ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. సో 6/8లో ప్యాటర్న్స్ మనం నేర్చుకుందాం. సో 6/8 ఎలా ఉంటుంది ఒకసారి విందాం. సో ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ 6/8 ప్యాటర్న్ అంటారు అనమాట దీన్ని. సో దీని కౌంట్ వచ్చి 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సో ఇదనమాట దీని కౌంట్. సో దీనికి మెయిన్గా మనం ఫస్ట్ ఈజీగా ప్లే చేయడానికి ఒక బోల్ అయితే మీకు చెప్తాను. సో అది ఎలా ప్లే చేయాలంటే ధా టీ ట దెన్ ధా ఏ నా. ఈ ఈజీ వే అనమాట ఈ 6/8 ప్లే చేయడానికి. బిగినర్స్ ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయొచ్చు. ధా ఈజీ బోల్, నా ప్లేస్ ఏ కలిపితే ధా, తర్వాత తీ తీ మిడిల్ ఫింగర్తో, ట ఏమో అదే ప్లేస్లో ఈ మిడిల్ ఫింగర్ ఎక్కడైతే ప్లే చేసామో అదే ప్లేస్లో ఇండెక్స్ ఫింగర్తో ప్లే చేస్తే ట. సో ధా తీ ట, ధా తీ ట, దెన్ ధా గే నా. కానీ ఇక్కడ ధాగేనా ప్లే చేస్తున్నప్పుడు ధా దీంతో ప్లే చేస్తున్నాం, ధాగేనాలో ధా, ఘే దీంట్లో. ఇది అబ్జర్వ్ చేయాలి. ధా తీట తర్వాత ధాగేనా. సో ధా తీట ధాగేనా, ధా తీట ధాగేనా, ధా తీట ధాగేనా, ధా తీట ధాగేనా. ఇది ఈజీ వే అనమాట 6/8 వాయించడానికి. కానీ ప్రొఫెషనల్ వేలో ఎలా ప్లే చేస్తాం 6/8 అంటే ధా, సో ధా ది ధా, ధా ది ధా, మళ్ళీ ధా ది ధా. ఫస్ట్ తాకేమో కే ప్లే చేస్తాం, లాస్ట్ తాకేమో కే ప్లే చేయం. సో స్లోగా ధా, నా ప్లేస్ గే కలిపితే ధా, తర్వాత ఇది తీ ప్లేస్లో వాయిస్తూ దీంతో పాటు గే ప్లే చేస్తే ధీ అవుతుంది. ధా ధీ తా, ఈ తాతో కే ప్లే చేస్తున్నాం ధా. సో ధా ధీ ధా, మళ్ళీ ధా, నెక్స్ట్ ధా దీంతో ధా ధీ తా. సో ధా ధీ ధా, 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 ధా ధీ ధా. ఇది ఈ ఫింగర్తో కాకుండా దీంతో కూడా ప్లే చేయొచ్చు, అది కూడా చూడండి. స్లోగా ధా ధి ధా, ఈ తాక్తో కే కూడా ప్లే చేస్తాం. ధా ధి ధా, మళ్ళీ ధా ధి ధా. సో ధా ధి ధా, ధా ధి ధా. సో ఇది మెయిన్ ప్యాటర్న్, 6/8కి మెయిన్ ప్యాటర్న్ అనమాట. దీని తర్వాత ధాతి ధా ధాతి ట తాతి ధా ధాతి ధా, ధాతి ధా ధాతి ట తాతి ధా ధాతి ధా, ధాతి ధా ధాతి ట తాతి ధా ధాతి ధా, ధాతి.
ధాధ తిత్త తాతి ధాధ తిత్త. స్లోగా ధా తి ధా ధా తి తా తా తి ధా ధా తి తా. ఇది ధాతి ధాతి తాతి ధాతి 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 తాతి ధాతి 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 తాతి ధాతి. దీన్ని ఈజీ వేలో వాయించాలంటే ధాతి ధాతి తాతి ధాతి 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 తాతి ధాతి తాతి ధాతి తాతి ధాతి 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 తాతి ధాతి ధాతి తాతి ధాతి. సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట. తర్వాత ఇదే 6/8లో చరణం వచ్చినప్పుడు చాలా రెగ్యులర్గా వాయించే ప్యాటర్న్ ఏంటంటే హీట్ రివర్స్ అనమాట. ఈ ఇండెక్స్ ఫింగర్తో ఇక్కడ కే హీట్. సో హీట్ ధాతి ధాన హీట్ తాతి ధాన. సో హిట్ తాతి ధాన హిట్ తాతి ధాన హిట్ తాతి ధాన హిట్ తాతి ధాన. స్లోగా హిట్ అంటే టీ రివర్స్ తిట్టుకే ఇక్కడ ధీ కే యాడ్ చేస్తే ధీ అవుతుంది. హిట్ తాతి ధాన హిట్ తాతి ధాన. సో హిట్ తాతి ధాన హిట్ తాతి ధాన హిట్ తాతి. సో ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత ధాతి నా ధాతి. సో ఇది 3/4లో కూడా నేను చెప్పాను ఈ ప్యాటర్న్. సో 6/8లో కూడా ఇది మనం రెగ్యులర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ కే ప్లే చేస్తాను. ఇక్కడ కే ప్లే చేయట్లేదు లాస్ట్ తిన్కి. స్లోగా ధా ధా తిన్ నా ధా తిన్. సో ధా ధా తిన్. సో ఈ 6/8 ప్యాటర్న్కి మెయిన్గా ప్లే చేసుకోవడానికి ఒక చిన్న చిన్న కట్టింగ్స్. బేసిక్గా ప్లే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. సో తక్ తక్ తా ప్లస్ కే కలిపి వాయిస్తే తక్ 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 తా తా. సో తక్ తక్ తా తా మెయిన్ బీట్ ఏదైతే నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ బీట్ తక్ తక్ తా తా. తర్వాత మెయిన్ బీట్ తక్ తక్ ధాదా. వెరీ ఈజీ తక్ తక్ ధాదా. సో ఇది అయిపోయిన తర్వాత మెయిన్ తిరికిట్ ప్యాటర్న్. తిరికిట్తో దీంట్లో తిరికిట్ కట్టింగ్ దీంట్లో ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఫేమస్, ప్రతి పాటలో మనకు వినిపిస్తుంటుంది. సో తక్క తీర గిట తా ప్లస్ తా అండ్ కెన్ దెన్ కే తా కే రెండు కలిపి కాదు తక్ అవుతుంది అది అప్పుడు. కానీ తక్ తక్క తక్క తా సపరేట్ కే సపరేట్ తక్క తీరకిట. తిరకిట ఎలా ప్లే చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఎవరికైనా తిరకిట ప్లే చేయడంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. టీ రా టీ టా తక్క తీరకిట. ఓకేనా. తా ట టీ రా టీ టా తక్క తీరకిట. తర్వాత టీ క్రాన్ తక్క తీరకిట తిక్రాన్. స్లోగా తక్క తీరకిట టీ తీ ఇక్కడ ఇండెక్స్ ఫింగర్తో తక్క తీరకిట తీ క్రాన్. క్రాన్ అంటే ఈ కే ప్లస్ నా కే లిఫ్ట్ చేస్తూ ప్లే చేస్తాము కేను. ఇది నా కలిపి వాయిస్తే క్రాన్ అవుతుంది. వాయించేది 2 అక్షరాలే కే ప్లస్ డా, కానీ దాంట్లో 3 అక్షరాలు పలుకుతాయి. క్రాన్
కడాన్ క్రాన్. సో తకతెరకిట తిక్డాన్. మళ్ళీ స్లోగా తిక్డాన్. తకతెరకిట తిక్డాన్. తిక్డాన్ తర్వాత ఒక చిన్న గ్యాప్ ఉంది, తర్వాత దాతిట దాగని స్టార్ట్ చేయాలి. తకతెరకిట తిక్డాన్. దీన్నే చిన్న చేంజ్ తో తెరకిట తక్ తిరకిట తిరకిట తక్ తిరకిట తక్ తిక్డాన్. తిరకిట తక్ తిక్డాన్. ఇంతకుముందు తిక్డానేమో తీ దీంతో తీసుకున్నాం, దీంట్లోనేమో ఇక్కడ తీసుకుంటాం తీ. సో తిరకిట తక్ స్లోగా తిరకిట తక్. సో తిరకిట తక్. దెన్ తిక్డాన్. తిక్డాన్ దీంట్లో ఎట్లా అంటే ఇది క్లోజ్ తిక్డాన్. తిరకిట తక్ తిక్డాన్. తిక్డాన్ తర్వాత దీనికి కూడా గ్యాప్ ఉంది. తిరకిట తక్ తిక్డాన్. సో ఫ్రెండ్స్ దీని తర్వాత ఇది మెయిన్గా మనకు అంటే దాద్రాకి ఈ 6/8కి ఉపయోగపడే మెయిన్ కట్టింగ్స్, ఈ 2 కట్టింగ్స్. ఇంకా చాలా అడ్వాన్స్డ్ కట్టింగ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. దీని తర్వాత పాట ఎండింగ్లో లగ్గీ టైప్ వాయిస్తాం. సో ఒక ఈజీ లగ్గీ ఏంటంటే ధా తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ 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 తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్. స్లోగా ధా తిట్ తిట్ రివర్స్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్. అగైన్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్ ధా తిట్ తిట్ నగ్ తిట్ తిట్. సో ఫ్రెండ్స్ ఇది 6/8లో మెయిన్ ప్యాటర్న్స్, మెయిన్ కట్టింగ్, ఒక వెల్ నోన్ లగ్గీ. సో ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు లెసన్స్ ఎలా అనిపిస్తున్నాయో మీరు కామెంట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు చేసి నేను ఇస్తున్నప్పుడు ఇంతవరకు కూడా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ, అది నార్త్ ఇండియా వాళ్ళు చేసిన ఛానల్ కానీ, సౌత్ ఇండియా వాళ్ళు చేసిన ఛానల్ కానీ, ఏ ఛానల్లో కూడా ఇంత క్లియర్గా లైట్ మ్యూజిక్ ఇంతవరకు నేను చూసినంత వరకు అయితే లేదు. ఎక్కడ కూడా 6/8 ప్యాటర్న్ ఇది, 2/4 ప్యాటర్న్ ఇది, 4/4 ప్యాటర్న్ ఇది, 3/4 ప్యాటర్న్ ఇదే అని ఇంత క్లియర్గా దానికి కావాల్సిన లెసన్స్ అన్నీ చెప్పిన ఛానల్ అయితే ఇప్పటివరకు ఏది లేదు. కొందరు కవర్ సాంగ్స్ చేశారు, కొందరు లెసన్స్ అని పెడతారు, అది అసలు ఎక్కడ వాడాలో తెలియదు, ఏ పాటకు వాడాలో తెలియదు, 6/8కి ఉపయోగపడుతుందో 4/4కి ఉపయోగపడుతుందో తెలియదు, లగ్గీ అని చెప్తారు. సో దీంట్లో మాత్రం మన దగ్గర మాత్రం లైట్ మ్యూజిక్ సంబంధించి ఏ నడక ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ టేక ఎక్కడ యూజ్ అవుతుంది క్లియర్గా నేను చెప్తున్నా. కాబట్టి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ డేస్లో నేను ఏం చేయబోతున్నా అంటే సపరేట్గా సాంగ్స్కి ఇంకొక 7/8 ప్యాటర్న్ ఉంది. 7/8 ప్యాటర్న్ ఒకటి చెప్పిన తర్వాత సాంగ్స్కి కావాల్సిన అంటే ఏదన్నా సాంగ్ తీసుకొని ఆ సాంగ్లో ఏమేం ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇంకా మనం ఏమన్నా ఇంప్రూవైజ్ చేయవచ్చా, సో అవన్నీ నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.